హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? thumbnail చూసారు కదా. ఒక్క నిమిషం. ఈ వీడియోలో డెల్ నుంచి ఒక సూపర్ బడ్జెట్ ల్యాప్టాప్ అయితే అన్బాక్సింగ్ అలాగే రివ్యూ చేస్తున్నాను. సో ఇంతకీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్లో ఉంచుకోండి. సో అలా ఉంచినప్పుడు నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాను అనమాట. అంటే మన వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ల్యాప్టాప్ రీసెంట్గా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో అయితే దీన్ని ఆర్డర్ చేశాను. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 34,000 అయితే ఉంది. కానీ నాకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల ఒక 6,000 వరకు అయితే డిస్కౌంట్ వచ్చింది. అంటే 28,000 వరకు అయితే నేను తీసుకున్నాను. దీనికి సంబంధించిన ప్రోడక్ట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అంటే మీరు రివ్యూస్ కూడా చూడండి, ఒకసారి రివ్యూ చూసి ఓకే తీసుకోవచ్చా లేదా అనేది ఒకసారి మీరే డిసైడ్ చేసుకోండి. అంటే నేను చెప్పడమే కాకుండా మీరు కూడా రివ్యూస్ చూసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఓన్లీ నార్మల్ యూసేజ్ పర్పస్ అనమాట, హెవీ డ్యూటీ కాదు. సో అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి, అంటే కోర్స్ నేర్చుకునే వాళ్ళకి, లేకపోతే చదువుకుంటూ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏమైనా చేసుకోవడానికి, లేకపోతే యూట్యూబర్స్కి, లేదంటే హోమ్ పర్పస్ మెయిల్స్ కానీ, యూట్యూబ్ కానీ, లేకపోతే ఏదైనా పర్సనల్ వర్క్ ఏదైనా చేసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. అంతేగాని హెవీ డౌన్లోడ్స్ కానీ, లేకపోతే అన్వాంటెడ్ సాఫ్ట్వేర్స్ కానీ, లేకపోతే గేమ్స్ ఆడడం కానీ ఇలాంటివి ఏమన్నా చేస్తే కనుక అది కొంచెం హ్యాంగ్ అయ్యి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఎయిర్ ప్యాకింగ్ బ్యాగ్స్లో అయితే వచ్చింది. అంటే ఇంకింద పడినా కానీ ఏదైనా డ్యామేజ్ అవ్వకుండా ప్యాకింగ్ బాగానే వచ్చింది. ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో మొత్తం చూశాక లైక్ అయితే కొట్టడం కంపల్సరీగా మర్చిపోకండి. ఎందుకంటే మీరు కొట్టే లైకే కొంచెం ఈ వీడియోకి అనేది బూస్ట్ వస్తుంది. అంటే ఈ 28,000లో మంచి ల్యాప్టాప్ తీసుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో రికమెండ్ చేస్తుంది అనమాట. అలాగే ఏదైనా క్వెరీస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. సో ఇదనమాట, మనకి డెల్ నుంచి ఒక మంచి బడ్జెట్, సూపర్ బడ్జెట్లో ఒక మంచి ల్యాప్టాప్ అయితే తీసుకున్నాను. సో ఇది ఇంకా దీని కాన్ఫిగరేషన్ చూసినట్లయితే మనకి ఇంటెల్ కోర్ i3 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి ర్యామ్ వచ్చేసి 4GB ర్యామ్ అయితే ఇచ్చారు. అంటే DDR4 ర్యామ్ మనం అప్ టు 16GB వరకు అయితే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకొక స్లాట్ కూడా ఉంది. ఇంకా హార్డ్ డిస్క్ వచ్చేసి 512GB SSD హార్డ్ డిస్క్ ఇచ్చారనమాట. సో ఇది ఒక మంచి విషయం అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా ప్రీ ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్ గురించి చూసినట్లయితే Windows 11 ఎడిషన్ అయితే ఇచ్చారనమాట, హోమ్ ఎడిషన్. సో అలాగే మనకి ఇంకా MS ఆఫీస్ వచ్చేసి 2021 హోమ్ అండ్ స్టూడెంట్ ఎడిషన్ అయితే ఇచ్చారు. ఇది రెండు కూడా ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అలాగే McAfee యాంటీవైరస్ అయితే ప్రీ ఇన్స్టాల్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి 15 months వ్యాలిడిటీతో అయితే వస్తుంది అనమాట ఈ సబ్స్క్రిప్షన్. సో ఇంకా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని మీ లైసెన్స్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు MS ఆఫీస్ సంబంధించి. నెక్స్ట్ ఇంకా మనకి ఇంకా డిజైన్లో మనకి ఇక్కడ ఈ పోర్ట్లు చూసినట్లయితే ఇక్కడ చూసారు కదా. సో మనకి ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి 2 USB పోర్ట్లు ఇచ్చారు. అలాగే ఒకటి HDMI పోర్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి పవర్ ఛార్జర్ అనమాట, అంటే పవర్ పోర్ట్ ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి రౌండ్ పిన్ అయితే ఇచ్చారు. C టైప్ అయితే ఇవ్వలేదు. C టైప్ ఇస్తే బాగుండేది. సో అది ఎందుకో తర్వాత చెప్తాను. ఇంకా బ్యాక్ సైడ్ అయితే దీని మోడల్ నేమ్ అయితే మెన్షన్ చేశారు, వాస్ట్రో అని. ఇంకా డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ కీబోర్డ్ ఉంది. అలాగే అన్వాంటెడ్ కీస్ అయితే ఏం లేవు కింద, జస్ట్ ఓన్లీ మౌస్ ప్యాడ్ పెద్దది ఇస్తే ఇచ్చారు, మౌస్ ప్యాడ్. సో నెక్స్ట్ ఇంకా ఈ ల్యాప్టాప్కి మంచి గ్రిప్ అయితే ఉందన్నమాట, చేతిలోంచి జారిపోకుండా అయితే బాగుంది డిజైన్. సో డిజైన్ వర్క్ అయితే బాగా నచ్చింది నాకు. ఈ స్లాట్ USB, అలాగే ల్యాండ్ పోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఆడియో జాక్ ఇచ్చారు, 3.5mm ఆడియో జాక్. నెక్స్ట్ ఇంకో సైడ్ ఒకటి HDMI పోర్ట్ ఉంది. USB పోర్ట్స్ అయితే 2 ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా పవర్ పోర్ట్ ఇచ్చారు, రౌండ్ టైప్. కానీ ఇక్కడ C టైప్ ఇస్తే బాగుండేది. అంటే మైక్ లాంటిది ఏదైనా కనెక్ట్ చేయడానికి కూడా కొంచెం C టైప్ ఇస్తే బాగుండేది. అది ఒక నెగిటివ్ పాయింట్ అయితే ఉందన్నమాట ఇందులో. ఇంకా డిజైన్ పరంగా అయితే మంచి లుక్ అయితే ఇచ్చారనమాట. ఈ ప్రైస్లో ఈ లుక్ అంటే మంచి విషయం అనమాట. నెక్స్ట్ ఇంకా నా రేటింగ్ వచ్చేసి డిజైన్ పరంగా వచ్చేసి 4 ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం కొంచెం రేటింగ్ అయితే తగ్గింది. అంటే 3.8, 3.7 అలా అయితే ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే కొంచెం స్లోగా అయితే ఉంది. 8GB ర్యామ్ కదా, మేబీ అంటే వాడే కొద్దీ ఇంకా మేబీ స్లో అవ్వచ్చు. సో అందుకని అన్వాంటెడ్ యాప్స్ కానీ, గేమ్స్ కానీ ఇలాంటివి ఏం యూస్ చేయకుండా జస్ట్ ఉన్నది ఉన్నట్టు వాడుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట. ఇంకా ఇనిషియల్ సెటప్ కంప్లీట్ అవడానికి అయితే మాత్రం ఒక 1/2 hour పైన పట్టింది, కొంచెం స్లోగా ఉంది. ఇంకా బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి బాగానే ఉంది ప్రస్తుతానికి. మరి తర్వాత ఏమైనా తగ్గుతుందో లేదో తెలియదు, ఎందుకంటే రివ్యూస్లో బ్యాటరీ అనేది కొంచెం ఫాస్ట్గా డ్రైన్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ వచ్చేసి 65 watts ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే ఇచ్చారనమాట. 1/2 hourలో 100% ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. మరి బ్యాకప్ ఎంతవరకు ఉంటుంది ఏంటని తెలియదు. మ్యాక్సిమం లో బ్యాటరీ వచ్చే వరకు ఉంచుకుంటే ఛార్జింగ్ పెట్టుకోవడం మంచిది. నెక్స్ట్ ఇంకా స్క్రీన్ అంటే పిక్చర్ రెజల్యూషన్ వచ్చేసి మనకి ఫుల్ HD ఇచ్చారు. అంటే 1080 పిక్చర్ క్వాలిటీ అయితే ఇచ్చారనమాట. సో అంటే కలర్స్ కానీ వీడియో అంతా కొంచెం పర్లేదు, బాగానే ఉంది. మరి వరస్ట్ అయితే లేదు, కానీ క్వాలిటీ అయితే బాగుంది, పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంది. నెక్స్ట్ ఇంకా ఆడియో చూద్దాము.
సో ఇంకా ఆడియో కూడా క్వాలిటీ బాగానే ఉంది, బాగానే వస్తుంది, సౌండ్ అయితే బాగానే వస్తుంది. ఇంకా కెమెరా అయితే యావరేజ్, ఇంకా జస్ట్ మీటింగ్స్ పర్పస్ అయితే ఓకే. ఇంకా ఏ ల్యాప్టాప్ అయినా సరే కెమెరా ఇంతే ఈ ప్రైస్ రేంజ్లో అయితే, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా డిజైన్ పరంగా అయితే మంచిగా స్లిమ్గా అయితే ఉంది, అంటే మరీ అంత స్లిమ్ కాదులే కానీ ఈ ప్రైస్ రేంజ్లో కొంచెం మంచి క్వాలిటీ మంచి డిజైన్ అయితే ఇచ్చారు. ఎవరైతే నార్మల్ యూసేజ్ చేస్తారో అంటే హోమ్ పర్పస్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ లేకపోతే యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ వీడియో ఎడిటింగ్ అని అలా అయితే సో ఈ ల్యాప్టాప్ అయితే రికమెండ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.